తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే రాహువు, అలాగే తృతీయమందు గురువు వక్రీకరించి ఉండడం, పంచమందు కుజుడు స్తంభించి ఉండడం, సప్తమందు కేతువు, నవమందు రవి బుధుడు, దశమందు శుక్రుడు మరియు వ్యయస్థానమందు శని. గత ఈ మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గత 3 నెలలుగా అనూహ్యముగా ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అనూహ్యముగా కొంత మంచి జరుగుతూ ఉన్నటువంటి కారణం ఈ గత వారం రోజుల నుంచి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 15వ తారీఖు నుంచి శని వక్రత్యాగము చేసి రుజుమార్గంలో ప్రయాణం చేయడం. ఈ కారణం చేత మీనరాశి వారికి సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కానీ ఈ యొక్క మీనరాశిలోకి వక్రత్యాగం ఎప్పుడైతే ఈ మీనరాశి వారికి శని వక్రత్యాగం ఎప్పుడైతే చేశాడో మళ్ళీ ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభమైంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రానున్నటువంటి 4 నెలలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ రానున్నటువంటి 4 నెలలు శని రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ శనిదోష ప్రభావానికి గురి అవుతూ కాస్త కష్టములని పెట్టేటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి ఎక్కువగా గోచరమవుతున్నాయి. కారణం గురువు యొక్క అనుగ్రహం కూడా, రాశినాథుడైనటువంటి గురువు కూడా వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి. అయితే శుక్రగ్రహము, బుధగ్రహము మరియు ఈ రాహువు, ఈ గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కానీ మిగతా గ్రహాల యొక్క సంచారము అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే గ్రహ గమనం కనుక చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే ఎఫ్ఎంసీజీ రంగము, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు మరియు మైనింగ్ వ్యాపారస్తులు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, పవర్లో పనిచేస్తున్నటువంటి పవర్ జనరేషన్ పనిచేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రెస్టారెంట్ అండ్ హోటల్ నడిపేటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సర్వత్రా అన్ని రకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. స్త్రీపరముగా స్త్రీల సంబంధమైనటువంటి విషయాల్లో అనగా డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, కాస్మెటిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి మాత్రమే అనుకూలం తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వ్యాపార విస్తరణ కానీ లేకపోతే కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేయడం అనేటువంటిది కానీ ఈ 16 నుంచి 30వ తారీఖు నవంబర్ మధ్యకాలంలో చేయకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక నిరుద్యోగస్తులకి నిరాశగా ఉంటుంది. అనగా ఉద్యోగం అనేటువంటిది సరిగ్గా లభించకపోవడం, తద్వారా ఎక్కువ వ్యయ ప్రయాసాలు కోరిస్తే ఏదో కొద్దిగా ఆశావహ దృక్పథం అనేటువంటిది ఉంటుంది. అంతే తప్ప ఉద్యోగం లభించడానికి మాత్రం ఇది సరైన సమయం కాదు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మార్పు చేసుకొని వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలనే భావన పక్కకు పెట్టుకోండి. సమయం కానప్పుడు మనం తగ్గి ఉండడమే మేలు. అలాగే ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఉద్రేకపరిచే విధంగా స్వభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో మీరు ఉద్రేకపడకుండా సమయానికి తగ్గట్టుగా లౌక్యముతో వ్యవహరిస్తూ తానొప్పక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మీ యొక్క వ్యవహారం మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. కాకపోతే ఊహించిన దానికంటే అనూహ్యముగా మార్పులు జరుగుతున్నప్పుడు మీరు కుంగుబాటు పడకుండా ఉండగలిగితే ఈ మీనరాశి వారికి 16 నుంచి 30వ తారీఖు వరకు జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. దైవానుగ్రహం తప్పనిసరి. ఇక విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. వారు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించి సీటు కన్ఫామ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. ఆరోగ్యం పట్ల కూడా ఈ మీనరాశి వాళ్ళు 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. ఎందుకు అనంటే అనారోగ్య సూచనలు అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో
ఈ నెల 15వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి శక్తివంత క్షేత్రం త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చక్కగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే పితృదోషం అంటారు. పితృదోష ప్రభావం వలన సమస్యలు పరిష్కారం కాకపోగా కుటుంబ సభ్యుల మధ్య మాట పెరుగుతూ ఉండడం, తరచుగా పిల్లలకి పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, అలాగే అనుకున్న పనులు వాయిదా పడుతుండడం, అనారోగ్యం తరచూ గురవుతున్న సంఘటనలు జరుగుతాయి. కాబట్టి పితృదోష నివారణ పూజలు నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా జరుపుతాయి. వాటి వివరాలను కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆదాయం, ఖర్చు ఏ విధంగా ఉంటుంది, మంచి చెడు, ప్రశాంతత ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 16, 17 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం చేత పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల నుంచి ప్రధానంగా బయటపడతారు. అవసరానికి తగ్గట్టుగా సమయానికి తగ్గట్టుగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. 18, 19, 20 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. గృహం మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అవుతాయని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖుల్లో వృధా కాలయాపన, మానసిక ప్రశాంతత లేకపోవడం, అలాగే మీకు అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి. 23, 24 తారీఖుల్లో, 25, 26, 27 తారీఖుల్లో రాని బాకీలు వసూలు అవుతాయి. ఖర్చులు కూడా తగ్గట్టుగా సమయం అనేటువంటిది మీకు అనగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అలాగే జీవిత భాగస్వామి తీసుకునే నిర్ణయం, వ్యాపార భాగస్వామి తీసుకునే నిర్ణయం మీ యొక్క జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లోపిస్తుంది. డబ్బులు అప్పుగా ఎవరికి ఇవ్వకండి. ఈ సమయంలో మీరు ధ్యానం అనేటువంటిది అలవాటు చేసుకున్నాక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఇక 30వ తారీఖు నాడు చూసుకుంటే సంతానంతో విభేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల మీద మీకు ఈ కోర్టులో వాయిదాలు పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం కాలభైరవాష్టకము, దత్తాష్టకము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, ఇవి 3 ప్రతిరోజు 3 సార్లు కనుక పఠించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ మీనరాశి వారికి 16 నుంచి 30 వరకు ఏవైనా సమస్యలు దీనికన్నా విభిన్నంగా మీ యొక్క జాతకం ఉన్నట్లయితే, అనగా సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ యొక్క జన్మకుండలి రీత్యా జరుగుతున్నటువంటి దశాంతర దశల గ్రహ ప్రభావం వలన, కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.